everyone, welcome to our Blabber Word channel. మహాదేవుడిని ఆదిదేవుడు నిర్గుణ నిరాకార నిరామయుడు అని చెబుతూ ఉంటారు. హిందువుల అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున ఈ శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అని కూడా అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. అందులో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే ఈ శివరాత్రిని మహాశివరాత్రి పర్వదినంగా పేర్కొని ఎంతో విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు బోలా శంకరుణ్ణి లింగోద్భవ రూపంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్షలు తీసుకుని జాగరణ చేస్తారు. అసలు ఈ శివరాత్రి పండుగను ఇలా జరుపుకోవడానికి కొంతమంది మహాదేవుడి జన్మదినోత్సవం అని, మరికొంతమంది శివుడు హాలాహలం మింగినందుకని, ఇంకొంతమంది శివపార్వతుల వివాహ మహోత్సవంగా జరుపుకుంటారు అని అనుకుంటారు. కానీ ఈ శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకోవడానికి ఉన్న కారణం, ఇందుకు మూలాన్ని తెలుసుకోవాలంటే శివపురాణంలోని శివరాత్రి గాథ అని చెప్పాలి. అయితే ఈ కథ బ్రహ్మ విష్ణువు యుద్ధం నుంచి మొదలవుతుంది. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు పాన్పుగా పాల సముద్రంపై యోగ నిద్రలో ఉంటాడు. అక్కడికి సృష్టికారుడు అయిన బ్రహ్మ వస్తాడు. విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కదా, అయినా కూడా బ్రహ్మ విష్ణువుతో, నేను వచ్చినట్లు గమనించి కూడా కొంచెం కూడా గౌరవ మర్యాదలు లేకుండా కదలక అలా పడుకుని ఉంటావా అంటూ మహావిష్ణువుతో తగాదా పడతాడు. మహావిష్ణువు స్థితికారుడు, సమస్త సృష్టిని నడిపించేవాడు. ఆయన ఒక చిరునవ్వు నవ్వి, నా నాభి కమలంలో నుండి వచ్చిన వాడివి, నువ్వు నాకు గౌరవం ఇవ్వాలి కానీ నేను నీకు గౌరవం ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తాడు. అలా ఇద్దరి మధ్య కొంత వాదన జరుగుతుంది. వాదన పెరిగిన కొద్దీ ఇద్దరి మధ్య ఆవేశాలు పెరిగి చివరకు యుద్ధం మొదలవుతుంది. ఒకరిపై ఒకరు భయంకరమైన బాణాలు సంధించుకుంటారు. చివరకు మహావిష్ణువు మహేశ్వర అస్త్రాన్ని సంధిస్తాడు, బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని సంధిస్తాడు. అప్పుడు ఇక దేవతలందరూ తీవ్రంగా భయపడి వారు తగువుని మాన్పించమని బోలాశంకరుడు అయిన మహాశివుడిని అడగగా, తను సమస్త భూతగణాలతో ప్రమద గణాలతో యుద్ధం జరిగే చోటుకు వచ్చి ఒక పొడవాటి అగ్నిస్తంభం రూపంలో ఆ ఇద్దరి మధ్య నిలిచి వారు వదిలిన మహేశ్వర పాశుపతాస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆ వింతకు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయి అంతటి ప్రళయాంతకమైన బాణాలను తనలో ఇమిడ్చుకున్న ఈ అగ్నిస్తంభం ఆది అంతం చూడాలని మహావిష్ణువు వరాహ రూపం ధరించి ఒకవైపుకి, బ్రహ్మ హంస రూపం ధరించి ఒకవైపుకు వెళ్తారు. ఇద్దరిలో ఎవరు ఎంత దూరం వెళ్ళినా ఆ స్తంభం ఆది అంతాలు కనపడవు. అలా 5000 ఏళ్ళు దాని వెంట ప్రయాణిస్తారు. కానీ ఆది అంతం కనుగొనలేకపోయారు. ఇక తన వల్ల కాదని మహావిష్ణువు ప్రయాణం ఆపి వెనుకకు తిరిగి బయలుదేరిన చోటికి వస్తారు. ఇక బ్రహ్మ మాత్రం ఇంకొంచెం ముందుకు వెళతాడు. అక్కడ ఆయనకు కామధేనువు, మొగలి పువ్వు కనపడతాయి. బ్రహ్మ వాటితో స్నేహం చేసి, మీరు ఈ స్తంభం మొదటి నుండి వస్తున్నారు కదా, మీరు నాకు ఒక సహాయం చేయండి. విష్ణువుతో నేను ఈ స్తంభం చివరన చూశాను అని అబద్ధం చెప్పండి అని ఒప్పించుకుంటాడు. విష్ణువు వద్ద బ్రహ్మ, నేను ఈ స్తంభం మొదలును చూశాను, కావాలంటే వీరిని సాక్ష్యం అడుగు అంటాడు. విష్ణువు నిజమా అని వారిని అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు వారిద్దరి మధ్య ప్రత్యక్షం అయ్యి తన కనుబొమ్మల్లో నుంచి భైరవుడిని సృష్టించి అబద్ధం చెప్పిన బ్రహ్మ 5వ తలని ఖండిస్తాడు. కానీ బ్రహ్మ క్షమించమని ప్రార్థించగా, యజ్ఞంలో నీవు ఎల్లప్పుడూ గురువు స్థానంలో ఉంటావు, నీవు లేని యజ్ఞం ఫలించదు అని వరం ఇస్తాడు. ఇక అబద్ధం చెప్పని మహావిష్ణువు తనతో సమానంగా పూజలు అందుకుంటాడని, తనతో సమానంగా క్షేత్రాలలో వెలుగొందుతాడని వరం ఇస్తాడు. ఇలాంటి అబద్ధం చెప్పినందుకు
నీకు పూజలలో స్థానం ఉండదు అని మొగలి పువ్వుకు శాపం ఇస్తాడు. కానీ మొగలి పువ్వు క్షమించమని కన్నీరు కార్చగా కేవలం నా పూజల్లో మాత్రమే నీకు స్థానం ఉంటుంది అని వరం ఇస్తాడు. అలాగే కామధేనువు ముఖంతో అబద్ధం ఆడినందున గోముఖం పూజించబడదు అని, తోక భాగం పూజనీయం అవుతుంది అని మాట వదులుతాడు మహాశివుడు. అందువల్ల గోమూత్రము, గోవు పేడ, పాలు పూజా ద్రవ్యాలు అయినాయి. ఇదంతా జరిగిన రోజే శివరాత్రి. ఇలా అగ్నిలింగంగా పరమశివుడు వెలిసిన ప్రాంతమే అరుణాచలం. ఇదన్న మాటే మహాశివరాత్రి కథ. ఈ విధంగా హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే కామెంట్లో తెలపండి. మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంకరేజ్, ఇంట్రెస్ట్, సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.